రోజు తెల్లవారుజామున కర్నూలులో జరిగిన ట్రావెల్ స్లీపర్ బస్సు యాక్సిడెంట్ లో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుండి బెంగళూరు బయలుదేరిన బస్సు కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు గ్రామం సమీపంలో అర్ధరాత్రి సుమారు 3 నుండి 3:30 గంటల సమయంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ప్రయాణికులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇటీవల రాజస్థాన్ లో జరిగిన ఇలాంటి సంఘటనలోనే 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. స్లీపర్ బస్సులు ఎక్కాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి కనిపిస్తుంది. చైనా, జర్మనీ దేశాల్లో స్లీపర్ బస్సులను బ్యాన్ చేశారు. ఇండియాలో ఈ బస్సుల నిర్వహణలో జరుగుతున్న లోపాలు ఏంటి, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రమాదానికి గురైన బస్సు గురువారం రాత్రి సుమారు 9:30 సమయంలో హైదరాబాద్ లోని పటాన్చెరు అనే ప్రాంతం నుండి బయలుదేరి సిటీలో చాలా స్టాప్స్ లో ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరు ప్రయాణమైంది. బస్సు 5 నుండి 6 గంటల ప్రయాణం చేసిన తరువాత అర్ధరాత్రి సుమారు 3 నుండి 3:30 గంటల సమయంలో కర్నూలు జిల్లా చిన్నటేకూరు గ్రామం సమీపంలో ఓ బైక్ ని ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు క్రిందకు వెళ్లిపోయింది. బైక్ రైడర్ కొంత దూరంలో పడి చనిపోయాడు. ఇంతలో యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ పారిపోయాడు. ఇంకో డ్రైవర్ బస్సు లోపల ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి గట్టిగా అరిచాడు. అది విన్న కొంతమంది బస్ ఎమర్జెన్సీ డోర్ నుండి, కొంతమంది బస్ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చి ప్రాణాలు నిలుపుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న సుమారు 20 మంది ఆ మంటల్లోనే సజీవ దహనం అయ్యారు. ఇలాంటి సంఘటనలు గత కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయాయి. ఈ నెల 14వ తేదీన రాజస్థాన్ లో కూడా ఇలాంటి సంఘటన జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత 15 ఏళ్లలో జరిగిన బస్ ప్రమాదాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ టేబుల్ పై దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో ఎంతమంది మరణించారో ఒకసారి చూడండి. గత 15 ఏళ్లలో ఇలాంటి బస్ ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా స్లీపర్ బస్సుల్లో జరిగే ప్రమాదాల వలన ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని జర్మనీ 2006 నుండి, చైనా 2012 నుండి స్లీపర్ బస్సులకు కొత్త రిజిస్ట్రేషన్ ని బ్యాన్ చేసేశాయి. చైనాలో 2009 నుండి 2012 మధ్య 13 స్లీపర్ బస్ ప్రమాదాలు జరగగా సుమారు 252 మంది చనిపోయారు. దాంతో ఆ దేశంలో కొత్త బస్సులకు రిజిస్ట్రేషన్ చేయకుండా బ్యాన్ చేసేశారు. ఇలా బస్సుల ప్రమాదాలు జరగడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. అవేంటో ఒకసారి చూద్దాం. ప్రధానంగా బస్ డిజైన్ లో లోపాలు కనిపిస్తాయి. సాధారణంగా స్లీపర్ బస్సుల్లో 2+1 సీటింగ్ ఉంటుంది. వీటిలో 30 నుండి 36 బెర్తులు ఉంటాయి. అదే మల్టీ ఎక్సెల్ బస్సులు అయితే 36 నుండి 40 బెర్తులు ఉంటాయి. ఈ బెర్తుల మధ్య మనుషులు నడవడానికి ఉండే ప్లేస్ చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ దారిలో ఒక్కరు మాత్రమే నడవగలరు. ప్రమాదం ఏదైనా జరిగి ప్రయాణికులు బయటకు రావాలంటే చాలా ఇబ్బంది పడతారని, ఇలానే ఎక్కువ మంది చనిపోతున్నారని నిపుణులు సూచిస్తున్నారు. రెండో కారణంగా చెప్పుకుంటే స్లీపర్ బస్సుల ఎత్తు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. బస్సు ఎత్తు సుమారు 8 నుండి 9 అడుగులు ఉంటుంది. అంత పైనుండి కిందకు ప్రయాణికులు దిగడం కూడా కష్టమవుతుంది. ఇవే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. చాలా సందర్భాలలో ఫిట్నెస్ లేని బస్సులను కూడా ప్రైవేట్ ట్రావెల్స్ వారు నడిపిస్తుంటారు. ప్రమాదాలు జరగడానికి ఇలాంటి బస్సులు కూడా కారణాలు అవుతున్నాయి. ఎక్కువగా స్లీపర్ బస్సులు రాత్రి సమయాల్లో ప్రయాణిస్తుంటాయి. ఆ సమయంలో డ్రైవర్లకు అలసట ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం. బస్సు డిజైనింగ్ లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డోర్లు ఓపెన్ అయ్యేలా చూడాలి. బస్సులో ప్రయాణికులు నడిచే దారి కొంచెం విశాలంగా ఉంటే లోపల ప్రయాణికులకు ప్రమాద సమయంలో బయటపడడం సులభంగా ఉంటుంది. ఇంకా ఇలా చాలా కారణాలు ఉంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు బస్సులకు అన్ని రకాల టెస్టులు జరిపి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి ప్రజల ప్రాణాలు పోకుండా తగు చర్యలు తీసుకోవాలి.